జాంపళ్ళి జాంపళ్ళి ఇక్కడ చదువుకుంటున్న స్కూల్ అండ్ కాలేజెస్ ఆల్ స్టూడెంట్స్కి నా కంగ్రాచులేషన్స్ అండ్ మై బెస్ట్ విషెస్. మీ అందరికీ ఇక్కడ ఈ ఈవినింగ్ ఇక్కడ కూర్చొని సెలబ్రేట్ చేసుకుని ఉంటే ఓ పండగలా ఉంది కదూ, అవునా కదా? అందరూ వాళ్ళ ఇళ్లల్లో పండగ చేసుకుంటే మీ అందరూ కలిసి ఆల్ స్టూడెంట్స్ ఎన్ని వేల మంది? ఒక 20,000 మంది. 20,000 మంది స్టూడెంట్స్ ఈ ఇన్స్టిట్యూట్స్లో చదువుతున్నారు. మీ అందరూ కలిసి ఇక్కడికి వచ్చి జాయింట్గా ఇక్కడ కూర్చొని ఈ పండుగను ఎంజాయ్ చేస్తున్నారంటే అది మీ పూర్వజన్మ అదృష్టం. అందున ఇలాంటి గొప్ప సంస్థలో శ్రీ విద్యానికేతన్లో చదువుకోవడం అనేది ఒక గర్వం. ఎక్కడ చదువుకున్నావు నువ్వు అంటే విద్యానికేతన్ తిరుపతి అని చెప్పడం అనేది ప్రతి ఒక్కళ్ళు రేపు పొద్దున ఇన్స్టిట్యూట్ వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత జాబుల్లో చేరిన తర్వాత ఒక ప్రివిలేజ్గా ఫీల్ అవుతారు. ఏ ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చామంటే మేము శ్రీ విద్యానికేతన్ నుంచి వచ్చామని. ఆ రేంజ్కి ఈ విద్యా సంస్థని చైర్మన్ గారు పద్మశ్రీ డాక్టర్ శ్రీ మోహన్ బాబు గారు, అలాగే మన హీరో డైరెక్టర్ ఎవరు మంచు విష్ణువర్ధన్ బాబు, భక్త కన్నప్ప ఈ ఇన్స్టిట్యూట్ని ఒక రేంజ్కి తీసుకెళ్ళిపోయారు. ఈరోజు యాన్యువల్ డే సందర్భంగా ఇక్కడికి వచ్చి మాట్లాడుతుంటే నిజంగా నాకు ఒళ్ళు పులకరించిపోతుంది. చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. ఇంతమంది సమక్షంలో, ఇంతమంది స్టూడెంట్స్ ముందు ఇలాంటి పెద్ద గ్యాదరింగ్లో, ఇంత గ్రాండ్ ఫంక్షన్లో నేను పార్టిసిపేట్ చేయటం నాకు చాలా ఆనందంగా ఉంది. అవకాశాన్ని ఇచ్చినందుకు నేను యాజమాన్యానికి, చైర్మన్ గారికి, మేనేజింగ్ డైరెక్టర్ గారికి, ప్రొఫెసర్సు, క్రూ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాను. ఇక్కడికి నాలాగే మా కళాకారుడు, మీ అందరికి తెలిసిన మనందరి సప్తగిరి ఇక్కడ కూడా వచ్చాడు. నెక్స్ట్ తను మాట్లాడతాడు అనుకుంటాను. సో మరొకసారి అందరూ కూడా బాగా బ్రహ్మాండంగా చదువుకొని, అంటే చదివించే వాళ్ళు ఉన్నారు, ఇన్స్టిట్యూట్ వాళ్ళు చదివిస్తారు, మీరు కూడా బ్రహ్మాండంగా చదువుకొని ఈ విశ్వవిద్యాలయానికి, ఎంబీ యూనివర్సిటీకి మంచి పేరు తీసుకురావాలి. మీరందరూ బయటికి వెళ్ళిన తర్వాత ఈ కాలేజీ నుంచి వచ్చామని మీరు గర్వపడేలాగా బాగా చదువుకొని ఇన్స్టిట్యూట్ కూడా మంచి పేరు తీసుకొస్తారని ఆశిస్తూ, ఇప్పుడు ఏమన్నా వేసేయాలా చెప్పండి? ఏమన్నా వేసేయాలా? వేసేయాలంటే చెప్పండి, వేసేద్దాం. So all the best my students, all the best to all of you. Thank you very, very much.